హాయ్ ఫ్రెండ్స్, సర్వపిండి అందరికీ తెలుసు, కానీ నేను చేసే పద్ధతి చూడండి. అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టేశాను, పచ్చిమిర్చిని. అలాగే ధనియాలు కొంచెం కోర్సుగా దంచుకున్నాను. శనగపప్పు లేదని నేను శనగలతో చేశానండి, మొలకల శనగలతో చేశాను. చాలా టేస్టీగా ఉంది. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసి, ఉప్పు రుచికి సరిపడ ఉప్పు వేసేసి చక్కగా సర్వపిండి చేసేసాను. ఇలా పెనం మీద ఒకటి, అలాగే మూకుట్లో ఒకటి చేసేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉందండి. శనగలు వేయడం మూలంగా, అంటే నా దగ్గర నానబెట్టిన శనగపప్పు లేదు, అప్పటికప్పుడు తినాలని అనిపించి చేశానన్నమాట. నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా అని చెప్పి. ఇప్పుడు చాలా 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 టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో నాకు ఆల్రెడీ ఉందండి, తప్పకుండా లైక్ చేయండి.